హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో స్వామివారికి అయ్యప్ప స్వామివారికి చేసే లక్ష్య బిల్వదళార్చన, అలాగే అయ్యప్ప స్వామివారి పడి పూజ చాలా క్లియర్గా చూసేద్దాం. ఇంకా అనేక రకాల హెల్త్ వాల్యూస్ కలిగి ఉన్న, ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి అయ్యప్ప స్వామివారి ప్రసాదం తయారీ, దాని వెనకాల ఉన్నటువంటి ఆరోగ్య రహస్యాలు, ఆధ్యాత్మిక విశేషాలు అవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో మొదటగా అయ్యప్ప స్వామివారి మండపాలంకరణకు అవసరమైనటువంటి పువ్వుల్ని ఏ విధంగా డెకరేట్ చేస్తున్నామో చూసేయండి. సో ఇక్కడ 5 రకాల మండపాలు అయితే వేసారండి. మొదటిది అయ్యప్ప స్వామివారికి అన్నగారైనటువంటి వినాయకుడికి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, పార్వతీ పరమేశ్వర్లకి, వెంకటేశ్వర స్వామికి అవసరమైనటువంటి మండప అలంకరణకి 3 రకాల చామంతి పువ్వులు, గులాబీలు, చిక్కు చామంతులను అయితే రెడీ చేస్తున్నామండి. ముందుగా అయ్యప్ప స్వామి వారి మండపాన్ని, వినాయకుడిది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మండపాలు అరటి డొప్పలతో అయితే ముందుగా నమూనాలను తయారు చేసుకున్నారు. సో ఈ అరటి డొప్పలకి మనం రెడీ చేసి గుండు పిన్నులను గుచ్చి ఇచ్చినటువంటి ఈ పువ్వులతో అయితే అక్కడ అరటి డొప్పల మీద అలంకరణ చేస్తారండి. చాలా అద్భుతంగా ఉంది. సో ప్రతి పువ్వుకి వెనకతలో ఉన్నటువంటి కాడను తీసేసి ఈ పువ్వుకి మధ్యలో నుంచి గుండు పిన్నెల్ని, షార్ప్గా ఉన్నటువంటి గుండు సూదుల్ని ఈ విధంగా రెడీ చేసి ఇచ్చినట్లయితే కనుక ఈ పువ్వుల్ని వాళ్ళు డైరెక్ట్గా అక్కడ అరటి డొప్పలకి గుచ్చేస్తే, అంటే వాళ్ళకి ఏ విధంగా అలంకరణ బాగుందనిపిస్తే ఆ రకంగా చక్కగా అయితే చాలా అద్భుతంగా, అసలు ఆ భూలోక స్వర్గాన్ని తలపించిందా అన్నంత అందంగా అయ్యప్ప స్వామివారి మండపాలంకరణ అయితే చేశారండి. స్వామిలే స్వయంగా చేసుకున్నారు. సో వాళ్ళకు అవసరమైనటువంటి పువ్వులను మాత్రమే మేము ఈ విధంగా రెడీ చేసి అయితే ఇచ్చాము. సో అయ్యప్ప స్వామివారి పడి పూజనే 18 మెట్ల పూజ, మెట్టు పూజ అని కూడా అంటారండి. అసలు చెప్పాలి అంటే 18 మెట్ల అంటే అర్థం ప్రతి మనిషిలోని ఉండే హరిషడ్ వర్గాలు, 18 రకాలైనటువంటి కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలన్నిటిని కూడా మనిషి జయించి 18 మెట్లను దాటాలి. అంటే 18 మెట్లలో ఈ రకాల 18 రకాల చెడు గుణాలను దాటాలనేసి అర్థం వస్తుందండి. సో లక్షపత్రి పూజకి అవసరమైనటువంటి అక్షంతలను ఆవు నెయ్యి అలాగే పసుపుతో స్వామిలే స్వయంగా అయితే తయారు చేసుకుంటున్నారండి. అయ్యప్ప స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రసాదానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. ఇందులో పటికా బెల్లాన్ని, పాత బెల్లాన్ని కూడా మెత్తగా నూరి అయితే మిక్సీలో వేసుకోవాలి. అరటిపళ్ళు, తేనె, టూటీ ఫ్రూటీస్, కిస్మిస్లు, జీడిపప్పు, ఖర్జూర పండు, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా టేస్ట్ని అలాగే ఎక్స్ట్రా ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయండి. సో అక్షంతలు అయితే రెడీ అయిపోయినాయండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి అలాగే పసుపుతో అయితే తయారు చేసుకుని పెట్టుకున్నారు పూజకి. సో మండప అలంకరణ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రసాదాన్ని అయితే తయారు చేసుకుంటున్నారండి. ప్రసాదానికి మొదటగా పటికా బెల్లాన్ని, పాత బెల్లాన్ని కూడా మెత్తగా ఈ రకంగా బండతో అయితే పౌడర్లా చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుంటే కనుక మెత్తగా సాఫ్ట్గా ఉండేటటువంటి మనకి పౌడర్ రెడీ అయిపోతుందండి. సో ఈ ప్రసాదంలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అరటి పళ్ళు. ఈ అరటి పళ్ళలో పోషకాల గని అని చెప్పొచ్చండి. అనేక రకాలైన పోషకాలతో, చలువ చేసే గుణంతో, హై రిచ్ ప్రోటీన్ కలిగి ఉండేది ఈ అరటి పండు. ఈ అరటి పండ్లనే అయ్యప్ప స్వామి వారి ప్రసాదానికి మెయిన్ ఇంగ్రీడియంట్గా అయితే తీసుకున్నారు. నేను ప్రతి వీడియోలోనే చెప్తాను, ప్రతి ప్రసాదం వెనకాల కూడా మన ఆరోగ్యాన్ని దాచిన ఒక ఆధ్యాత్మికత ఉంది అని. సో ఈ అయ్యప్ప స్వామి వారికి పెట్టే ఈ అద్భుతమైన ప్రసాదంలో కూడా మెయిన్ ఇంగ్రీడియంట్గా అరటి పళ్ళని బాగా మ్యాష్ చేయాలండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ఇక్కడ ప్రసాదాన్ని తయారు చేసే ప్రతి స్వామి కూడా వాళ్ళ మెళ్ళలో ధరించినటువంటి టవల్స్ని ముక్కుకి అలాగే నోటికి అడ్డంగా స్కార్ఫ్ లాగా, అంటే మాస్క్ లాగా కట్టేసుకున్నారండి. ఎందువలనంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ, గాలి తీసుకునేటప్పుడు కానీ, అసలు ఆ ప్రసాదం మీదకి కనీసం గాలి, వాళ్ళు పీల్చి వదిలినటువంటి గాలి కూడా ప్రసాదం మీద పడకుండా మూతికి అలాగే ముక్కుకి కూడా వాళ్ళు క్లాత్ కట్టేసుకుని ఉన్నారండి, స్కార్ఫ్స్ చూసినట్లయితేని. సో చాలా నియమ నిష్టలతో
శుచి శుభ్రతతో చాలా నియమాలతో అయితే ఈ అయ్యప్ప స్వామి వారి ప్రసాదాన్ని స్వామిలు భక్తి శ్రద్ధలతో స్వామియే శరణమయ్యప్ప ఓం మణికంఠాయ నమః అన్న మహామంత్రంతో అయితే ఇక్కడ అయ్యప్ప స్వామి వారి ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు. ఈ ప్రసాదం తయారు చేసే చోటికి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవ్వరూ వెళ్ళడానికి వీల్లేదండి. ఇలాంటి అద్భుతమైన ప్రసాదం తయారీని స్వామిల పరమేశంతో అయ్యప్ప స్వామి కృపతో దయతో అయితే మీ అందరికీ తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఒక్కసారి ఓం మణికంఠాయ నమః ఓం స్వామియే శరణమయ్యప్ప అనే ప్రసాదాన్ని తింటున్న అనుభూతికి అయితే ప్లీజ్ భక్తులు ఆస్వాదించండి. సో అరటి పళ్ళను మ్యాష్ చేసిన తర్వాత పటికి బెల్లం పౌడర్, అలాగే పాత బెల్లం పౌడర్, సన్నగా నరికినటువంటి ఖర్జూర పండు ముక్కలు, టూటీ ఫ్రూటీలు, జీడిపప్పులు, ఒక 2 కిలోల వరకు కమ్మని సువాసనాభరితమైనటువంటి తేనెను, జీడిపప్పులను, అలాగే కాస్తంత పచ్చ కర్పూరాన్ని, ఇలా కాస్తంత వేసామా లేదా అన్నట్టుగా పచ్చ కర్పూరాన్ని కూడా తగు మొత్తంలో వేసి ఫైనల్గా లాలిక్కాయల పౌడర్, ఇలాచీ పౌడర్ వేసినటువంటి పంచదారని వేసి మిక్స్ చేసేస్తే చాలా రుచికరమైనటువంటి అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే రెడీ అయిపోతుందండి. ఎందుకంటే స్వామిల దగ్గరగా ఈ పడి పూజని 8 గంటలకైతే మొదలుపెట్టారండి. 8:30కి మొదలుపెట్టి అర్ధరాత్రి 12:30 వరకు కూడా అలా స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు చెప్పేశారండి ఈ మణికంఠుడికి. సో చూసారు కదా, ఇది నేను లాస్ట్లో తీసింది కానీ ఫస్ట్ చూపిస్తున్నానండి. ఈ రకంగా చామంతి పువ్వుల్ని, గులాబీల్ని, బంతి పువ్వులతో అయితే అందంగా విఘ్నేశ్వరుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, అలాగే పార్వతీ పరమేశ్వరులకి, మన మణికంఠుడికి అయితే పువ్వుల్ని ఇలా అలంకరించారండి. 18 మెట్లను కూడా బంతి పూల మాలలతో, చామంతి పువ్వులతో, దీపాలతో అయితే అలంకరించారు. మొదటగా ఇక్కడ కన్యస్వామిలందరూ కూడా బంతి పువ్వుల మాలలు ధరించారండి. అంటే మొదటగా మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా కన్యస్వామి. సో ఒక్కసారి మీరు గమనించినట్లయితే అయ్యప్ప స్వామి మండపం దగ్గర నుంచి లైన్గా మీకు ఒక బంతి పువ్వుల మాల అయితే కనిపిస్తుందండి. సో స్వామిలకి మధ్యలో మాలకి అటు ఇటుగా స్వామిలు పూజ చేస్తున్నారండి. ఈ పడిమాల, దీనినే పడిమాల అంటారు. ఈ పడిమాల 150 మీటర్ల వరకు ఉంటుందండి. ఈ పడిమాలనే అయ్యప్ప స్వామి ప్రతిరూపంగా ఇక్కడ ఉంచి పూజలు చేస్తారండి. ఓం మణికంఠాయ నమః అన్న మహామంత్రాన్ని విడవకుండా అలా నిత్యం జపిస్తూ ఉంటారు. సో ఇక్కడ కొంచెం మంది స్వామిలు అయితే ఇక్కడ దీపారాధన గనువవ్వకుండా నూనెని ఇస్తూ స్వామిలకు అవసరమైన అక్షంతల్ని, బిల్వదళాలని, పత్రుల్ని, అలాగే పువ్వుల్ని అందజేస్తూ వాళ్ళు కూడా ఈ పూజా కార్యక్రమంలో గొప్ప పాత్ర అయితే పోషించారండి. కొంతమంది స్వామిలు పూజలో పాల్గొనకుండా. సో మొదటగా ఆదిదేవుడు గణపతి అయినటువంటి గణపతి పూజను చేసి అక్షంతల శిరస్సును ధరించి గణపతులను అయితే కదిపారు. గణపతి పూజ అనంతరం గణపతి పూజ ఏ విధంగా అయితే గణపతి అష్టోత్తర శతనామావళితో చేసుకున్నారో అదే విధంగా ఇటువైపు మండపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సోలం కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా అష్టోత్తర శతనామావళి మంత్రాలతో పూజలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసి, ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులను పూజ చేసి, అనంతరం వెంకటేశ్వర స్వామి పూజ కూడా కంప్లీట్ చేసి, మాలికాపుర అత్తమ్మ వారి పూజ కూడా పూర్తి చేసి, అప్పుడు అయ్యప్ప స్వామి వారి యొక్క 18 మెట్లకు అయితే పూజను జరిపించారండి. సో ఈ 18 మెట్లను దాటి పూజ చేసి వెళ్ళిన స్వామి జీవితంలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుని, అన్ని అచీవ్మెంట్స్ని సాధించి, తన జీవితంలో సంతోషాన్ని నింపుకుని ఒక రకమైన భద్రతా భావంతో అయితే జీవిస్తారనేసి గురుస్వామి అయితే చెప్పారండి. సో హారతిని కళ్ళకద్దుకోండి. స్వామివారి హారతి మహాహారతి. ఇక్కడ ఒకటి కాదండి, అయ్యప్ప స్వామి వారికి పంచహారతులు అయితే ఇచ్చారండి. అయ్యప్ప స్వామి వారి యొక్క రకరకాల భజనలు, కీర్తనలు, స్తోత్రాలు, 1,00,000 నామాల అనంతరం పంచరత్న హారతులు అని చెప్పి 5 హారతులు ఇచ్చారు. ఇక్కడ వీడియో చూసే భక్తులు ఎవరైనా కానీ అయ్యప్ప స్వామిని మనసులో తలుచుకుని హారతిని కళ్ళకద్దుకుంటూ మీ కోరికను చెప్పుకుంటూ అయ్యప్ప స్వామిని మనసులో భావన చేసినట్లయితే తప్పకుండా నిస్వార్థమైన కోరిక అయితే అది 100% జరగడానికి అవకాశం ఉంటుందండి. ఓం మణికంఠాయ నమః ఓం స్వామియే శరణమయ్యప్ప అంటే మహాహారతిని కళ్ళకద్దుకుని అక్కడ పూజ చేస్తున్న బంతి పువ్వులను మీరు పూజ చేస్తున్నట్టుగా భావన చేయండి. భావన ఒక గొప్ప అద్భుతమైన మహామంత్రంతో సమానమండి. సో హారతి కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తున్నారండి స్వామిలందరూ. అంటే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి పడిమాలనే అయ్యప్ప స్వామిగా తలచి
మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఇప్పటి వరకు జరిగినటువంటి పూజ మొత్తం కూడా చాలా అందంగా పూర్తయిందని తలుస్తూ సాష్టాంగ దండ ప్రణామాలు, కృతజ్ఞతాపూర్వక నమస్కారం, అలాగే క్షమాపణాపూర్వక నమస్కారాలను కూడా వంగి వంగి దండ ప్రణామాలు చేస్తూ అయితే స్వామిలు ఇక్కడ అయ్యప్ప స్వామికి సమర్పించారండి. ఇక్కడే ఒక భావన, స్వామి పూజ అంతా కూడా అయ్యప్ప పూజ అంతా చాలా బాగా జరిగిందని చెప్పి పడిమాలని అయితే ఇక్కడ తెంచుతున్నారు. చూడండి, నేను కింద నుంచి చూపిస్తున్నాను. అరిటాకి మీద ఉన్న బంతి పూల పడిమాలని తెంచి పువ్వులను తీసేసి ఆ దారాన్ని ఏదైతే తెంపుకున్నారో స్వామిలు, ఆ దారాన్ని అది చాలా అయ్యప్ప స్వామి స్వరూపంగా భావించి వాళ్ళ చేతికి కానీ మెళ్ళలో కానీ ఈ దారాన్ని అయితే కట్టుకుంటారండి. ఈ పూజ, ఈ పడి పూజ కానీ, లక్ష బిల్వార్చన పూజ కానీ చేయడంలో మెయిన్ అర్థం ఆత్మశుద్ధి జరుగుతుంది. అలాగే ఎవరైతే పూజ చేశారో వాళ్ళకి చూసిన భక్తులు అందరూ కూడా వాళ్ళ కోరికలు నిజమవుతాయి. అలాగే స్వామియే శరణమయ్యప్ప అని చెప్పేసేసి అయ్యప్ప స్వామి వారి మూర్తిని మనసులో ముద్రించుకుని, అయ్యప్ప స్వామి వారిని మనసులో తలుచుకుని అలా తన్మయత్వంలో ప్రతి ఒక్కరూ కూడా ఉండిపోయారండి ఈ పడి పూజకి. అలాగే లక్షపత్రి పూజా భావనలోని. సో ఏదైతే గణపతి పూజ మొదలుపెట్టి వెలిగించారో దీపారాధన, ఆ దీపారాధన పూజ మొత్తం లక్ష బిల్వార్చన మొత్తం అయ్యే వరకు కూడా నూనె అలా ఉండేలాగా మిగిలిన స్వామిలందరూ సహాయం చేశారు. సో పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఈ దీపాలని స్వామివారి, అయ్యప్ప స్వామివారి 18 మెట్ల చెంత ఉంచి వాళ్ళ యొక్క సంకల్పాలన్నీ నెరవేరాలని స్వామిలు భక్తిపూర్వకంగా అయితే ప్రార్థిస్తారండి. సో లక్ష బిల్వార్చన పూజ పంచరత్న హారతి అయిన తర్వాత అదే హారతిని తీసుకుని అయితే మాలికాపుర అత్తమ్మ దగ్గర నుంచి కూడా ఇక్కడ మీకు అరటి మోదలు కనిపిస్తున్నాయి చూసారా, ఈ అరటి మోదల దగ్గర కర్పూరాన్ని అయితే ఉంచారండి. ఎందువల్లంటే ఇప్పుడు జరిగే పడి పూజ కోసమే భక్తులు మొదటి నుంచి కూడా ఎంతో ఆసక్తితో కోలాహలంగా అయితే ఎదురు చూస్తారండి. చాలా అద్భుతంగా, అంగరంగ వైభవంగా, అసలు మనం భూప్రపంచం మీద వేరే దీవి మీద ఉన్నామా, వేరే గ్రహం మీద ఉన్నామా అన్న అద్భుతమైన ఒళ్ళంతా రోమరోమాలు కూడా పులకించిపోయే అంత భావన కలుగుతుందండి. అంత మహా అద్భుతంగా ఉంటుంది ఈ పడి పూజ. సో ఈ హారతితో, ఈ హారతి కర్పూరాలను అయితే వెలిగించి మొత్తం లైట్లన్నీ కూడా ఆఫ్ చేసేస్తారండి. అలాగే అయ్యప్ప స్వామి వారి దగ్గర ఉన్నటువంటి లైట్స్ను కూడా ఆఫ్ చేసేసిన తర్వాత కేవలం 18 మెట్ల మీద ఉన్నటువంటి దీపాల వెలుగులో స్వామివారిని మీరు దర్శించినప్పుడు మనసులో అయ్యప్ప స్వామివారి మూర్తిని ప్రతిష్ఠించండి. తప్పకుండా మనం అనుకున్నది జరుగుతుందండి. సో ఈ పడి పూజలో ఈ హారతి చుట్టూతలా కూడా అక్కడ గురుస్వామి గారు రకరకాల భజనలు, కీర్తనలు, అయ్యప్ప స్వామి వారికి సంబంధించిన మనసుని ఎంతో ఆనంద ఉయ్యాలలో ఓలలాడించేటటువంటి గొప్ప గొప్ప పాటలు గురుస్వామి పాడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి స్వామిలు స్వామియే శరణమయ్యప్ప, ఓం మణికంఠాయ నమః అని తప్పట్లు కొడుతూ కాళ్లతో నృత్యం చేస్తూ ఉంటే ఈ హారతి కర్పూరాల వెలుగులో అక్కడ ఉన్నది ఒక మణికంఠ స్వామి కాదండి, 150 నుంచి 200 మంది వరకు అయితే అయ్యప్పలందరినీ కూడా ఏకకాలంలో దర్శించిన అనుభూతి అయితే అక్కడ ఉన్న ప్రతి ఒక్క భక్తురాలకు అయితే కలిగిందండి. అంత గొప్ప అనుభూతి ఈ పడి పూజలో మేము అందరం చూసాం. అదిగోండి గొప్పగా ఎంత అద్భుతంగా మండపంలో మనకి కనిపిస్తున్నారు అయ్యప్ప స్వామి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సమితంగా చూశారు కదా. స్వామిలందరూ కూడా ఓం మణికంఠాయ నమః అన్న మంత్రంతో ఎంతో అద్భుతంగా అయితే పడి తొక్కుతున్నారండి. చూడడానికి కన్నుల పండుగగా ఉంటుందండి. ఈ క్షణంలో మనం డైరెక్ట్గా యూనివర్స్కి అయితే కనెక్ట్ అయిపోతాము. అలాగే ఆ ప్రదేశం అంతా కూడా శక్తి ఎంత అమితంగా కేంద్రీకృతమైందంటే ప్రతి ఒక్కరి కళ్ళల్లోంచి కూడా ప్రేమ దారాల కింద అయితే అలాగా శక్తి అనేది లోపలికి తీసుకుంటున్నాం. అలాగే నిశ్వాసంలో కూడా స్వామియే శరణమయ్యప్ప, ఓం మణికంఠాయ నమః, స్వామియే శరణమయ్యప్ప ఈ 2 మహామంత్రాలతో అయితే అక్కడ పడి పూజ చాలా అద్భుతంగా జరిగిందండి. సో పడి పూజ అనంతరం కూడా ఒక గొప్ప దివ్య మంగళ హారతిని గురుస్వామి వారి ఇప్పించున్నారు. సో ఒక్కసారి ఈ హారతిని భక్తిపూర్వకంగా కళ్ళకద్దుకోండి. అలాగే వీడియో అండ్ స్టార్టింగ్లో చూపించాలి. మాలికాపుర అత్తమ్మ గారు అంటే మనకి ఈవిడేనండి. సో మాలికాపుర అత్తమ్మ వారిని అలాగే మనకి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మనం అయ్యప్ప స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చండి. సో ఎంతో పువ్వుల అలంకరణలో, లక్ష బెల్వార్చనలో, లక్ష పువ్వులు, లక్ష అర్చనలో, తర్వాత పడి పూజ అనంతరం ముగ్ధ మనోహరంగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారికి ఒక్కసారి వీడియో చూస్తున్న వాళ్ళందరూ మనస్ఫూర్తిగా
కృతజ్ఞతాభావంతో అయితే నమస్కారం తెలపండి. చాలా గొప్ప దర్శనం అండి ఇది. అర్ధరాత్రి 12:30కి స్వామిలందరూ వెళ్ళిన తర్వాత అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఈ వీడియో మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఒక మెట్టు పైకి ఎక్కించింది అని అనిపిస్తే డెఫినెట్గా స్వామియే శరణమయ్యప్ప అని కమెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.